కొమరమి ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరుకుంది. గత న్యాయమైన డిమాండ్ల కోసం ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న తమ తోటి కార్మికుల ఆవేదనను ప్రభుత్వం గుర్తించడం లేదని కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సంపేటలో శంకర్ గౌడ్ అనే కార్మికుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడం తమను తీవ్రంగా కలచివేసిందని కరెంటి పర్యంతమయ్యారు. ఒక పక్క కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొండి వైఖరి వేడకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆర్టీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మరి ఈ రోజు రెండవ రోజు మరి సమ్మె కొనసాగుతుంది. ఈ సమ్మెలో భాగంగా మరి సమ్మెకు మద్దతు తెలియజేస్తూ వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మరొకసారి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కోరుతూనే నిన్న ఏదైతే జరిగినటువంటి ఆత్మహత్య జరిగినటువంటి సంఘటనలు మరోసారి పునరుద్ధరణ కాకుండా వెంటనే ఈ యొక్క కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఆర్టీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ప్రధాన వీధుల గుండా మరి ర్యాలీ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఈ యొక్క ర్యాలీకి కూడా పోలీస్ శాఖ వారు కూడా సహకరించాలని చెప్పేసి శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ ర్యాలీకి తమ వంతు కూడా మరి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి కూడా జేఏసీగా డిమాండ్ కోరుతున్నారు.